సార్ ఉషా చిలుకూరు ఇప్పుడు యుఎస్ఏలో ఒక అధ్యక్షుడికి భార్యగా ఉండబోతోంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎక్కువ మంది సెర్చ్ కూడా చేస్తున్నారు ఆవిడ ఎవరు అని చెప్పేసి, మన ఇండియన్ అయినా అనేసి. సో ఏంటి సార్ ఆమె బయోగ్రఫీ ఏంటి? మనకి ఆల్రెడీ కమలా హ్యారిస్ ఇండియన్ ఆరిజిన్, ఆమెది కూడా చెన్నై తమిళ మనవరాలు, తమిళ వ్యక్తి యొక్క మనవరాలు. వాళ్ళ ఫాదర్ జమైకన్, మదర్ ఏమో ఇండియన్. సో అట్లా ఆరిజిన్ అంటే అమెరికాలో ఇలాంటి ఫ్యామిలీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఎప్పటి నుంచో కూడా అమెరికాలో వలసలు ప్రపంచంలో ఉండే అనేక దేశాల నుంచి అక్కడికి కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని కూడా దానికి పేరు. ఇమిగ్రెంట్స్ వెళ్తారు అక్కడికి, వాళ్ళకి పౌరసత్వం ఇస్తారు. అది ఒక రకమైన వరల్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. చైనా, ఇండియా, మెక్సికో, అనేక దేశాలు, ఆఫ్రికా. అందువల్ల మనకి అనేక మూలాలు ఉన్నవాళ్ళు కనబడతారు. ఈ మధ్య ఇండియన్ వాళ్ళు కూడా, ఇండియన్ మూలాలు ఉన్నవాళ్ళు కూడా అక్కడ, అంటే ఎప్పుడో 80s 90sలో, ముఖ్యంగా 90s ఈ ఇండియాలో మనకి ఎప్పుడైతే సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణలు, దాంతో మనకి సర్వీస్ ఇండస్ట్రీ అనేది గ్రో అయింది. సర్వీస్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా అమెరికాకు వెళ్ళడం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడే పుట్టిన జనరేషను అక్కడ అమెరికన్ సిటిజన్ అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు వివిధ రంగాల్లో మనకి కనపడడం మొదలైంది. సో ఇది ఒక జనరేషన్, 2 జనరేషన్ తర్వాత మన వాళ్ళు కూడా అక్కడ అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు. మనకు ఆల్రెడీ కార్పొరేట్ సెక్టర్లో సుందర పిచ్చయ్య కావచ్చు, సత్యానాదెల్ల కావచ్చు, ఇంకా చాలామంది కార్పొరేట్ సెక్టర్లో పెద్ద పెద్ద సంస్థలకు కూడా సీఈఓలుగా కూడా మన వాళ్ళు వెళ్తారు. అందులో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా ఇప్పుడు ఈమె ఉషా చిలుకూరు, ఈమె పేరు సడన్గా ఒక్కసారి, ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈమె ఉషా చిలుకూరు అంటే ఎవరికి తెలియదు. సడన్గా ఇవాళ మొత్తం ఇండియా వైజు పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరి చిలుకూరు, మన అమ్మాయినా, మన కులమా ఎతకడం మొదలుపెట్టారు. జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కులం అనేది కాస్ట్, ఉషా చిలుకూరు కాస్ట్ అని, ఉషా చిలుకూరు అనగానే మనకి సజెషన్లోనే గూగుల్లో కాస్ట్ వచ్చేస్తుంది. సో అది ఎదుగుతారు. చాలామంది చిలుకూరు అంటే మామూలుగా కమ్మ సర్నేమ్ అనుకుంటారు, కానీ ఆమెది బ్రాహ్మణ ఫ్యామిలీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సర్నేమ్స్ జనరల్గా ఎలా వస్తుంటాయంటే, ఎప్పుడో ఒక ఊరు నుంచి, ఆ ఊరు నుంచి ప్రజలు వేరే దగ్గరికి వలస వెళ్ళినప్పుడు ఆ ఊరు పేరుతో పిలుస్తుంటారు. సో అలాగా చిలుకూరు నుంచి వెళ్ళిన ప్రజలకు అందరికీ చిలుకూరే సర్నేమ్ మారిపోతుంది, అది కులాలు మారినా కూడా. అందుకనే ఒకే సర్నేము వివిధ కులాల్లో కూడా ఉంటుందన్నమాట. అలాగా ఈమె బ్రాహ్మణ్, వీళ్ళ నాన్న రాధాకృష్ణ చిలుకూరు, అమ్మ లక్ష్మి. వీళ్ళది కృష్ణా జిల్లా పామర్రు దగ్గర అని చెప్తున్నారు, అక్కడ ఒక అగ్రహారం అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడో 1980sలోనే ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అమెరికాకి. వీళ్ళ నాన్న రాధాకృష్ణ, ఆయన క్రిష్ అని పిలుస్తారు. మామూలుగా ఎక్కువగా రాధాకృష్ణలు క్రిష్ అయిపోతుంటారు. సో ఈ క్రిష్ అని ఆయన ఐఐటి చెన్నైలో చేశాడని చెప్పారు. దాని తర్వాత వీళ్ళ అమ్మ లక్ష్మి కూడా, ఆమె కూడా మెరైన్ మాలిక్యులర్ బయాలజీ అండ్ కెమిస్ట్ అనమాట. సో ఈయన అక్కడ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు. వీళ్ళ ఫ్యామిలీ కాలిఫోర్నియాలో శాన్ డియోగో కౌంటీలో సెటిల్ అయ్యారు. అక్కడే ఈమె పుట్టింది. 1986 జనవరి 6న ఈ ఉషా చిలుకూరు పుట్టింది. అక్కడ లోకల్గానే ఆమె చదువుకున్నది. ఆమె వాళ్ళ ఫ్యామిలీ హిందూ సంప్రదాయాల్ని పాటించే ఒక రిలీజియస్ ఫ్యామిలీగానే చెప్పుకోవచ్చు. ఆమె అక్కడ చిన్నప్పుడే ఆమెని లీడర్ అని పిలిచేవాళ్ళంట. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, బుక్ వామ్ అని కూడా పిలిచేవాళ్ళు. పుస్తకాలు పురుగు అంటారు కదా, పుస్తకాలు ఎక్కువ చదవడం అది. ఆ తర్వాత ఆమె క్లేర్ కాలేజ్ కేంబ్రిడ్జిలో చదువుకున్నది. అక్కడ ఎంఏ ఫిలాసఫీ ఇన్ మోడర్న్ హిస్టరీ, అర్లీ మోడర్న్ హిస్టరీలో ఫిలాసఫీ, ఎట్లా ఆధునిక చరిత్రలో తత్వశాస్త్రం అనే ఒక టాపిక్ మీద ఆమె ఎంఫిల్ చేసింది, ఎంఏ ఎంఫిల్. తర్వాత యేల్ లా స్కూల్లో ఆమె లా చదివింది. తర్వాత వాళ్ళకి ముందు నుంచి కూడా ఏంటంటే అమెరికాలో కానీ యూరోప్లో కానీ చదువులో భాగంగా వాళ్ళకి సోషల్ వర్క్ కూడా ఉంటుంది. ఈ మధ్య మన ఇండియాలో కూడా చాలా యూనివర్సిటీలో, కాలేజీల్లో ఇది పెడుతున్నారు. అంటే వాళ్ళని సోషల్ దీంట్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో మింగిల్ చేస్తారు. చదువు అంటే వాళ్ళకి అది కూడా పార్ట్ అనమాట. ఫీల్డ్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.
అలాగా ఏమి కూడా చేసింది. ఈ లా స్కూల్ చదివేటప్పుడే అతను కూడా చదివాడు. ఎవరు? జేడి వ్యాన్స్, ఈమె హస్బెండ్. జేడి వ్యాన్స్ అంటే జేమ్స్ డేవిడ్ వ్యాన్స్ అతనికి ఇప్పుడు 39 ఏళ్ళు, ఈమెకు 38 ఏళ్ళు. అలాగా వాళ్ళిద్దరూ పరిచయమై కలిసి కూడా పనిచేశారు. అంటే అమెరికన్ జీవితంలో సోషల్ డిక్లైన్ ఇన్ రూరల్ లైఫ్ ఇన్ అమెరికా అనే ఒక టాపిక్లో వీళ్ళు పనిచేశారు. అంటే సామాజిక జీవితం ఎలా దిగజారిపోతుంది, నశించిపోతుంది అమెరికన్ దీంట్లో అన్న ఒక యాంగిల్లో వీళ్ళు ఇద్దరు కలిసి సోషలాజికల్ స్టడీ కూడా ఒకటి చేశారు. అయితే వీళ్ళ ప్రొఫెసర్ కూడా వీళ్ళిద్దరిని ప్రోత్సహించాడని చెప్తున్నారు. అయితే ఆ ప్రొఫెసర్ ఏమన్నా అంటే వీళ్ళిద్దరిది కాంట్రడిక్టరీ పర్సనాలిటీస్, ఏ విషయంలో కూడా సిమిలర్గా ఉండవు, కానీ వీళ్ళిద్దరు మధ్య ఒక కామన్ థ్రెడ్ కూడా ఉంది అనేది ఆయన కామెంట్ చేశాడని చెప్తారు. అలాగా వీళ్ళిద్దరు కలిసి పనిచేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దాని తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్ళది ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అంటారు. ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ అంటే ఇటు క్రిస్టియన్ పద్ధతిలోనూ బైబిల్ చదవడం అవన్నీ ఆ పద్ధతులు ఫాలో అయ్యారు. అట్లాగే హిందూ పండితుడు అక్కడ పండితుడు కూడా, వీళ్ళు కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి పండితుడు కూడా మంత్రాలు చదివి హిందూ పద్ధతిలో కూడా జరిగింది. దీన్ని ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ అంటున్నారు. సో ఇప్పటికి కూడా అతనేమో క్రిస్టియన్గానే ఉంటున్నాడు. అతను కూడా ఎవాంజలికల్గా ఉండి తర్వాత క్యాథలిక్గా మారాడు. 2019లో క్యాథలిక్గా చేంజ్ అయ్యాడు. అతను ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. వాళ్ళ తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి అడిక్ట్ అయిపోయింది, ఆల్కహాలిక్ అడిక్ట్ అయిపోయింది. సో అవ్వాతాతల దగ్గర ఇతను పెరిగాడు. సో తన జీవితం, చూసిన పరిసరాల్లో ఉండే జీవితం, దీని మీదంతా అతను ఒక ఆటోబయోగ్రఫికల్ బుక్ రాశాడు. దాని పేరు హిల్ బిల్లీ ఎలిజీ. ఈ బుక్ని సినిమా కూడా తీశారు. సినిమాలో రాన్ హోవర్డ్ అనే ఒక ప్రముఖ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేశాడు. ఇందులో ఈమె క్యారెక్టర్ని ఫ్రెడా పింటో అనే ఒక పాపులర్ హాలీవుడ్ యాక్ట్రెస్ ఆమె చేసింది. సో ఆ సినిమా కూడా ఆస్కార్కి కూడా నామినేట్ అయింది, పాపులర్ అయింది. ఈ నవల కూడా న్యూయార్కర్ దీంట్లో బెస్ట్ సెల్లింగ్లో చాలా వారాల పాటు అది బెస్ట్ సెల్లింగ్ బుక్గా వెళ్ళింది. నాన్ ఫిక్షన్ బెస్ట్ సెల్లింగ్ అనమాట. అలాగా ఇతను బాగా పాపులర్. అయితే ఇతనికి ముందు నుంచి వీళ్ళిద్దరు కూడా డెమోక్రాట్స్గా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో రిపబ్లికన్గా చేరారు. అక్కడ డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ రెండు ఉంటాయి. మనకి బైడెన్ ఏమో డెమోక్రాట్, ఇటు ట్రంప్ ఏమో రిపబ్లికన్. సో ఇతను ఫస్ట్లో యాక్చువల్గా అంతకుముందు ట్రంప్ని తీవ్రంగానే విమర్శించాడు. ట్రంప్ ఒక హిట్లర్ అని కూడా అన్నాడు ఈయన. ఆ తర్వాత మార్చుకున్నాడు, ట్రంప్కి అనుకూలం అయిపోయాడు, ట్రంప్ దీంట్లో చేరాడు. ఈమె కూడా భర్త మారేసరికి ఈమె కూడా మారింది. సో వీళ్ళిద్దరు ఇప్పుడు రిపబ్లికన్గా మారిపోయారు. మొన్ననే ట్రంప్ మీద దాడి జరిగిన తర్వాత, పెన్సిల్వేనియాలో ట్రంప్ మీద అత్యాయత్నం జరిగిన తర్వాత వాళ్ళు రన్మేట్ అంటారు. రన్మేట్ అంటే వైస్ ప్రెసిడెంట్, కాబోయే వైస్ ప్రెసిడెంట్ రన్మేట్గా ఇతన్ని డిక్లేర్ చేశారు, ఈ వ్యాన్స్ని. సో డిక్లేర్ చేయడంతో ఇతను కాబోయే వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్న సర్వేలన్నీ కూడా మళ్ళీ ట్రంపే అధికారంలోకి వస్తాడని చెప్తున్నాయి. మొన్న ఆయన మీద అటాక్ జరిగిన తర్వాత కూడా 8% ఆయనకి పెరిగిందని చెప్తున్నారు పాపులారిటీ. సో 70% పైన పాపులారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనే ప్రెసిడెంట్ అవుతాడు. ఆయన అయితే ఆటోమేటిక్గా ఈయన వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. సో ఆయన వైస్ ప్రెసిడెంట్ అయితే ఈమె సెకండ్ ఉమెన్ అంటారు. ఫస్ట్ ఉమెన్ అయితే ప్రెసిడెంట్ భార్యని ఫస్ట్ ఉమెన్ అంటారు, వైస్ ప్రెసిడెంట్ భార్యని సెకండ్ ఉమెన్. అంటే అమెరికాలోనే సెకండ్ ఉమెన్ తెలుగు ఆమె అవుతుంది. అది నిజానికి తెలుగు ఆమె అంటే స్ట్రిక్ట్గా తెలుగు ఆమె కాదు, తెలుగు ఆరిజిన్ ఉంది. మనం తెలుగు అని క్లెయిమ్ చేసుకుంటాము ఏదైనా. సో అంటే దీనివల్ల మనకేంటి లాభం అనుకుంటే ఏమి ఉండదు. ఇప్పుడు కమలా హ్యారిస్ వల్ల తమిళనాడుకి వచ్చిన లాభం ఏం లేదు, ఇండియాకి వచ్చిన లాభం ఏం లేదు. ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల. ఎవరైనా ఇప్పుడు ఒబామా ఉన్నాడు, ఆయనది జమైకన్ ఆరిజిన్, ఆఫ్రికన్ ఆరిజిన్, కానీ ఆయన వల్ల ఆఫ్రికాకి ఏమన్నా మేలు జరిగిందా? ఏం లేదు. ఎవరైనా అమెరికన్ సిటిజన్ అయినాక వాళ్ళ ఫస్ట్ కర్తవ్యం అమెరికా సంబంధించిన ప్రయోజనాల్ని నెరవేర్చడం ఉంటుంది. పైగా ట్రంప్ ఎంత కన్జర్వేటివ్ మనకు తెలుసు. నిజానికి ట్రంప్ వస్తే మనకి ఇబ్బందులే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అతను వ్యతిరేకిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళకే జాబ్స్ ఫస్ట్ రావాలి, ఇక్కడ సిటిజన్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది బేసిక్గా ట్రంప్ థీరీ.
సో అది ఆ, మళ్ళీ ఒకసారి అమెరికన్లో ఆ థియరీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇండియన్స్ పెద్ద ఉపయోగం ఉండే అవకాశం ఏం లేదు. ఇప్పుడు రిషి సునక్ ఆయన కూడా ఇండియన్ ఆరిజిన్. మొన్నటి వరకు ఆయన ఆ, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. మన కన్నడ ఆయన ఎవరు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు. అయినా కూడా ఆయన వల్ల ఏమి ఇండియాకి ఏం జరిగింది ఏం లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ పార్టీ పాలసీ ఏంటి, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అనే దాంట్లోనే వీళ్ళు పనిచేస్తారు. కానీ ఊరికే చెప్పుకోవడానికి మన తెలుగు అమ్మాయి కూడా వైస్ ప్రెసిడెంట్ భార్య అయింది అని చెప్పుకోవచ్చు ఆ మేరకి. అది కొంతవరకు ఇన్స్పిరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. మనం కూడా అమెరికా వెళ్ళాలి, మనం కూడా ఫోకస్ అవ్వాలి అనుకుని అమ్మాయిలకి ముఖ్యంగా. ఎందుకంటే ఈమె తనను చాలా ఇన్స్పైర్ చేసిందని వ్యాన్స్ కూడా చెప్పుకున్నాడు. చాలా విషయాల్లో తను గైడ్ చేసింది, ఇన్స్పైర్ చేసిందని.